లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. కేసుల శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం. పోలీసుల సహకారంతో విస్తృత ప్రచారం. రాజీ పడ్డ వారికి సత్వర న్యాయం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు బతుకమ్మను దూరం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. సమస్యల సుడిగుండంలో సంక్షేమ వసతి గృహాలు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శలు. పూడికను తొలగించి నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ కు పూర్వ వైభవం. ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్. ప్రయాణ ప్రాంగణానికి తప్పిన మేకల సంత బెడద. స్పందించిన ఆర్టీసీ అధికారులు. ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ. ఏండ్ల తరబడి న్యాయస్థానం చుట్టూ తిరిగి డబ్బు సమయం వృధా చేసుకోకుండా రాజీ పడి లోక్ అదాలత్ ను సంప్రదిస్తే కేసుకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా జడ్జి సునీత కుంచాల తెలిపారు. ప్రతి 3 నెలలకు మారు జరిపే లోక్ అదాలత్ పై గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు కలెక్టర్ అంకిత్, డీసీపీ బస్వారెడ్డి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ లోక్ అదాలత్ పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 8,000 కేసులకు పరిష్కారం చూపడం జరిగిందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ పై విస్తృత ప్రచారం జరిపి ఎలాంటి కేసులో రాజీ చేసుకోవాలో పూర్తి అవగాహన కల్పిస్తామన్నారు. భూములు, చెక్ బౌన్స్, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాదాలు, ఇతరత్ర కేసులలో రాజీ పడితే ఇరు పక్షాల ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పారు. క్షణిక ఆవేశంలో చేసిన తప్పుకు సంవత్సరాల తరబడి న్యాయస్థానం చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం పొందవచ్చన్నారు. మామూలు సమయంలో సైతం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే అందుకు మార్గం చూపుతారని జడ్జి వివరించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి లోక్ అదాలత్లో కూడా చాలా ఎక్కువ నెంబర్లో మనం కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన బార్ ప్రెసిడెంట్ గారు, డీసీపీ సార్ అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అందరూ చెప్పినట్టు అవేర్నెస్ అనేది చాలా అవసరం. అంటే లోక్ అదాలత్ అంటే ఏంటి, అందులో ఎలాంటి కేసులు రాజీ చేసుకోవచ్చు, రాజీ చేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా మేము అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆ విషయంలోనే మనం డీసీపీ సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, పబ్లిసిటీలో మాకు సపోర్ట్ చేయమని. అడిగిన వెంటనే సార్ అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి ఆడియో రిలీజ్ అనేది చేశారు. అది విని చాలామంది మా లీగల్ సర్వీసెస్ని సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇది మొదటిసారి మాకు తెలుస్తుంది, ఇట్లా ఒక లోక్ అదాలత్ నడుస్తుందని, ఇంతవరకు మాకు తెలీదు అని చెప్పేసి ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ప్రచారం విని మమ్మల్ని సంప్రదించడానికి వచ్చారు. అట్లాగే మండలంలో కూడా ఆటోల్లో మైకి పెట్టించి అట్లా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అన్ని దగ్గరలో కూడా పరిష్కారం కల్పించడానికి మాకు చాలా సహాయం అందించారు. థ్యాంక్ యూ సార్. ఇక మీదగా ఇంకా ఇది అంటే రూరల్ ఏరియాస్ వరకు తీసుకెళ్లాలనేది మా ఫోకస్ ఈసారి. నెక్స్ట్ ఓన్లీ మ్యాజిస్ట్రేట్ల గురించో లేకపోతే పోలీసుల గురించో కాదండి. ఇది మన ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రజల మేలు జరగాల, ప్రజలకు నష్టం జరగవద్దు. ప్రజలు కొట్లాడుకుంటూ పోతుంటే వాళ్ళ
ఆర్థికపరమైన నష్టాన్ని, సమయం వెచ్చించాల్సి వస్తుంది, మానసికమైన బాధలు, కుటుంబం యొక్క ఒక మనిషి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండంటే అతని కుటుంబంలో పడే ఆవేదన, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నేషనల్ లెవెల్లో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఓన్లీ మా గురించో లేకపోతే మేజిస్ట్రేట్ల గురించో కాదు, ఇది ఓన్లీ ప్రజల గురించి. అలా అని చెప్పి ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళను ఊరికే వదిలిపెట్టడానికి లేదు. మనం నేరస్తుల పైన కఠిన చర్యలు తీసుకొని ఏదైతే కాంపౌండ్ కొన్ని సెక్షన్ల వరకే, ఏదైతే రాజీ పడే సెక్షన్లు ఏదైతే చట్ట ప్రకారంగా ఉంటాయో అందులో మాత్రమే, చిన్న పెట్టి ఇష్యూస్లో మాత్రమే, చిన్న తగాదాలలో మాత్రమే మేము ఇలాంటి లోకాలను అలా చేస్తాము. ఇష్యూస్ ఇవన్నీ గ్రామ పంచాయతీ స్థాయిలో అప్పుడు తర్వాత ఇప్పుడు ఎల్డిఎం బ్యాంకర్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి చాలా. స్టార్టింగ్ నుండి కూడా అప్పుడు శ్రేణీస్ గిల్డ్స్ మర్చెంట్స్కి పార్టీ ఇలాంటివి ఇష్యూస్ వితౌట్ గోయింగ్ టు ద కామన్ సెక్టర్ ఇప్పుడు రిసాల్వ్. తర్వాత మోడర్న్ ఇండియాలో విఫలమైన తర్వాత ఇది లోక్ అదాలత్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ మీన్స్ ఒక సిటిజన్స్, మోడల్ జనాలు. ఇది అదాలత్ సిటిజన్స్ కోర్ట్, సిటిజన్స్కి కోర్ట్ ఉంది. కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కాకుండా ఇది ఎవిడెన్స్ ప్రొసీజర్ కోర్ట్స్, ఇవన్నీ ఒక ఆర్బిట్రేషన్, మెడియేషన్. తెలంగాణ ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాల వారందరూ కలిసి ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యమంలో అన్ని వర్గాల వారు పోరాటం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ తల్లిగా రూపుదిద్దుకున్న విగ్రహంలో మార్పు చేయడంతో పాటు బతుకమ్మను దూరం చేశారన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ అనే అంశంపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందని అభిప్రాయపడ్డారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుందని, అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అన్నారు. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సహృద్భావం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నారు. ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్నిర్మాణంపై రేవంత్ రెడ్డి ఎక్కడా లేరన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని ఆరోపించారు. ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లిని ఆరాధిస్తామని కవిత స్పష్టం చేశారు. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తామన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనం ఉన్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు ఎండ్లో కూడా లేరు. పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసిండ్రు. ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేడు. కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి వెకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం. మరి అద్భుతమైనటువంటి సూచనలు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సూచనలన్నింటినీ కూడా మరి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు విన్నటువంటి సూచనలో మరి ఒక తీర్మానం రూపంలో కూడా దీన్ని ప్రవేశపెట్టుకుందాం. ఇప్పుడు దాన్ని నేను చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం మాట్లాడడానికి వచ్చిన యువమిత్రులందరూ కూడా మాట్లాడాలి. మొదటిది మన పెద్దలందరూ చెప్పింది, ఉద్యమంలో ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటాలను విగ్రహ మూలాల్లోనే, ఆ విగ్రహం రూపంలోనే మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. ఆ ఉద్యమంలో వచ్చినటువంటి
ఆ తెలంగాణ తల్లిని అన్నటువంటిది మొదటి అంశంగా తీర్మానాల్లో చేరుస్తూ ఉన్నాం. ఒక చేతిలో జొన్నకర్ర మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు కవితలు రచించి పుస్తకాలుగా వెలువరిస్తామని మరొక తీర్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలు వాడేటటువంటి నోట్బుక్లు మొదలుకొని రైటింగ్ ప్యాడ్స్ వరకు అన్నిటి మీద తెలంగాణ తల్లిని ముద్రించి మన పిల్లలందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తల్లికి ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల కొనసాగిస్తాం. అదేవిధంగా బతుకమ్మ కేవలం అగ్రవర్ణ పండుగ అన్నటువంటి వాక్యాల్ని ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని మరి కాంగ్రెస్ మాతగా నామకరణ చేద్దామని తీర్మానంలో మీ అందరి మద్దతు కూడా ప్రకటించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఆమె కాంగ్రెస్ తల్లి. వసతి గృహాలలో మౌలిక సౌకర్యాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. వసతి గృహ విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలలో సగం వాటా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. మురికి కుప్పాలుగా ఉన్న సంక్షేమ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నాల్కల్ రోడ్లోని పీఎఫ్ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అడిషనల్ కలెక్టర్ అంకిత్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో అర్బన్ లో వసతి గృహాలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, చాలీచాలని మెస్ ఛార్జీల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల డైట్ ఛార్జీలు 40% పెంచడం అభినందించదగ్గ విషయమే అయినా ప్రస్తుతం ఉన్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఇంకో 20% పెంచే పునరాలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి మురికి కుప్పాలుగా మారాయని, పురుగుల అన్నం తినాల్సిన పరిస్థితి ఉందని, నేటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఎటువంటి మార్పు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో ఆహార కల్తీతో అనేక మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలు కావడం జరిగిందని, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ అర్బన్ లో ఉన్న వసతి గృహాలలో సరైన మౌలిక వసతులు లేవని, విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వసతి గృహ విద్యార్థులకు బుక్స్ లేవని వార్డెన్ విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తేగా తన ట్రస్ట్ ద్వారా బుక్స్ అయ్యే మొత్తాన్ని చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హాస్టల్ ఉపాధ్యాయులు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 40% మెనూ ఛార్జెస్ పెంచినందుకు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు, దీనికోసం ఇంత హడావిడి అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇచ్చే మెనూ ఛార్జెస్లో అధిక శాతం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఛార్జెస్ పెంచింది వాస్తవంగా అది సరిపోదు. ఏదైతే మిడ్ మీల్ కాంట్రాక్టర్లు కానీ ఈ ఫుడ్ కాంట్రాక్టర్లు కానీ వారికి సరిపోక యాజ్ పర్ మెనూ ప్రకారం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్స్ ఇవ్వడం లేదు. అదేవిధంగా రైసు సన్న రైస్ ప్రభుత్వం నుంచి వస్తుంది. చాలా హాస్టళ్లలో దొడ్డు రైస్ వస్తూ ఉన్నది, పురుగుల రైస్ వస్తూ ఉన్నది. దాంతో అనేక మంది హాస్టల్ పిల్లలు రోగాన బారిన పడి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. మీరు ఈ ఛార్జెస్ ఇంకా పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా హాస్టల్ అంటే ఒక మురికి కూపాలుగా తయారవుతూ ఉన్నాయి. అక్కడ ఎటువంటి వసతులు ఉండయి. ఇక్కడే ఇదే హాస్టల్లో నేను చూసిన, గతంలో వచ్చినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నది. ఏదో ఇవాళ ముఖ్య అతిథులు పెద్దలు వస్తున్నందుకు పాపం కష్టపడి 2-3 రోజుల నుంచి కష్టపడ్డట్లున్నారు, నీట్ చేసినట్లున్నారు. బాత్రూమ్స్లో టాయిలెట్ దిక్కుపోతే ఒక్కదానికి సుమారు 40 బాత్రూంలో టాయిలెట్ కలిపితే ఒక్కదానికి కూడా డోర్ లేదు. ఎంత అధ్వానమైన పరిస్థితి. పిల్లలకు అడిగితే పడుకునటానికి బెడ్లు లేవు, మంచాలు లేవు. ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టాల. ప్రజలకు కావాల్సింది, పిల్లల భవిష్యత్తుకు కావాల్సింది
మంచి హాస్టల్ వసతులు, విద్య, ప్రజలకు కావాల్సింది విద్యా, వైద్యం, ఆవాస్. వీటికే ప్రభుత్వం దూరం అవుతూ ఉంది. హాస్టళ్ల నిర్వహణ కోసము నిధులు పెంచాలా, దానిపైన ఒక కమిటీ వేసి కావలసిన సౌకర్యాలు, అధ్వాన్నమైన సౌకర్యాలు ఉన్నాయి, వాటికి నిధులు విడుదల చేసి ప్రతి హాస్టల్లో కూడా స్ట్రెంత్కు సరిపోయే బెడ్స్, కాట్స్, తర్వాత ముఖ్యంగా నీటి వసతి, మంచి నీరు అందించాలా, తాగునీరు, ఆ తర్వాత టాయిలెట్స్, ఎక్కడ పోయినా కానీ ఏ హాస్టల్కి వెళ్ళినా కానీ టాయిలెట్స్, లాట్రిన్స్ చాలా అధ్వానమైన పరిస్థితి. వీటన్నిటి గురించి ప్రభుత్వము నిధులు విడుదల చేసి అప్పుడు ఘనంగా చేసుకున్నాలా. మీరేదో 40% అంటే 8 సంవత్సరాల తర్వాత వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ బలోపేతం కోసం సమూల ప్రక్షాళన చేపడతామన్నారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ కు పూర్వ వైభవం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూడికతీత జరిపిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేలతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష జరిపారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదట నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేసిన అనంతరం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టు వద్ద ఉన్న జవహర్ లాల్ నెహ్రూకు నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యం గురించి ఇరిగేషన్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. సెల్ట్ కారణంగా ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిందని తెలిపారు. ప్రాజెక్టు పరిసరాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులతో కలిసి ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శ్రీరామ్ సాగర్ జలాశయం స్థితిగతులను అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా గడిచిన 5 ఏళ్లుగా వానాకాలం, యాసంగి సీజన్లలో ఆయకట్టు పరిధిలోని 10 జిల్లాలలో ప్రతి ఏడాది సగటున 12.5 లక్షల ఎకరాలకు సాగు జలాలు అందించగలిగామని తెలిపారు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా విడుదల చేస్తున్న సాగు, తాగునీటి వివరాలు, ఎస్ఆర్ఎస్పీ ఆధారంగా ఎత్తిపోతల పథకాలకు అందుతున్న జలాలు తదితర అంశాలను మంత్రి చర్చించి అధికారులకు కీలక సూచనలు చేశారు. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం తీరుతెన్నులపై ఆరా తీశారు. ఎస్ఆర్ఎస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిల అభ్యర్థన మేరకు ప్రాణహిత చేవళ్ల 21వ ప్యాకేజీ అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను కేటాయిస్తామని అన్నారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం చేకూరుస్తామని అన్నారు. 112 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోని నీటిపారుదల శాఖలు 700 మంది ఏఈలను కొత్తగా నియమించామని, 1800 మంది లష్కర్లను పొరుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. మరో 1300 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశామని తెలిపారు. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుకు మేలు చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ
అభిమతమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా చుక్క నీటిని వినియోగించుకోకుండానే రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 66.7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట సాగు అయిందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే 5 ఏళ్లు ప్రతి ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సన్నాలకు 500 రూపాయల బోనస్ తప్పక చెల్లిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. సన్నాలలో ఏ రకం సన్నధాన్యమైనా సరే మద్దతు ధరతో పాటు బోనస్ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న మేరకు తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, బీపీటీ రకాలు సాగు చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయనుందని వెల్లడించారు. సామాజిక న్యాయం మూల సూత్రంగా ప్రజాపాలన చేపట్టిన తమ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని, యువతలో నైపుణ్య అభివృద్ధి పెంపొందించేందుకు హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, ఐటీఐలలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి అప్గ్రేడ్ చేశామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానుల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్విష్ రెడ్డి, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా హెలికాప్టర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. నవిపేట్ ప్రయాణ ప్రాంగణానికి మేకల బెడద తప్పింది. ఎట్టకేలకు ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రైవేట్ వాహనాలను రానివ్వకుండా చర్యలు చేపట్టారు. నవిపేట్ మండల కేంద్రంలో ప్రతి శనివారం నిర్వహించే మేకల సంతతో ఆర్టీసీ ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు. శనివారం వచ్చింది అంటే చాలు సంతకు వచ్చే వాహనాలు మండల కేంద్రంలోని బస్టాండ్లో పార్కింగ్ చేయడంతో పాటు అక్కడే మేకల క్రయ విక్రయాలు జరుపుతుండటంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అయితే కొంతమంది ప్రయాణికులు బస్టాండ్లో మేకల సంత నిర్వహిస్తుండటంపై ఫిర్యాదు ఇవ్వడంతో ఎన్నో ఏళ్లుగా స్పందించని అధికారులు ఎట్టకేలకు ఈ రోజు సిబ్బందితో కలిసి ప్రైవేటు వాహనాలను, మేకల క్రయ విక్రయదారులను బస్టాండ్ లోపలికి రాకుండా నిలువరించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సాయన్న మాట్లాడుతూ ప్రతి శనివారం మేకల సంతకి వచ్చే వాహనాలు బస్టాండ్ లో పార్కింగ్ చేయడం వల్ల బస్సుల రాకపోకలకి మరియు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అని, ఇప్పటి నుండి బస్టాండ్లోకి ప్రైవేటు వాహనాలను రాకుండా పక్కడ్బందీ చర్యలు చేపట్టామని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ చర్యలు చేపట్టామని అన్నారు. ఎవరైనా నిబంధన అతిక్రమించి బస్టాండ్ లో వాహనాలు పెడితే స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. శనివారం ఈ నవిపేట మార్కెట్ సందర్భంగా మేకల వాహనాలు మేకలను బస్టాండ్లో తీసుకొచ్చి దించడం వల్ల బస్సుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలగడమే కాకుండా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు నిజామాబాద్ రీజన్ తరఫున మరి మొత్తం టీంతో బస్టాండ్లోనికి ఎలాంటి ప్రైవేట్ వాహనాలను అనుమతించకుండా, అలాగే మేకలు కూడా బస్టాండ్ లోపల దించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ప్రయాణికుల సౌకర్యార్థము మరి ఈ ఒక్క వారమే కాదు ప్రతి వారం కూడా ఎలాంటి ప్రైవేట్ వాహనాలు కానీ, మేకల లారీలు కానీ, వ్యాన్లు కానీ మరి డిపో మన బస్ స్టేషన్ పరిధిలోకి రాకుండా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా ప్రయాణికులను సౌకర్యం దృష్టిలో ఉంచుకొని చేయడం జరుగుతుంది. ముందుగానే మరి సంబంధిత పోలీసు అధికారులకు కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఎవరైనా సరే మరి రూల్స్ను అతిక్రమించి మరి బస్టాండ్ ఏరియాలో ప్రవేశిస్తే ఇమ్మీడియట్గా మరి అటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. 112 టీఎంసీల సామర్థ్యం కలిగిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూడిక వల్ల 80 టీఎంసీలకు పరిమితమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అధునాతన పద్ధతిలో పూడికను తీసి పూర్వ వైభవం తెస్తామన్నారు. సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని చారిత్రాత్మకమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పూర్వ వైభవం చేకూరుస్తామని అన్నారు.
112 టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ కలిగిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 80 టీఎంసీలకు పడిపోయిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఎస్ఆర్ఎస్పీలో పూడికతీత పనులు చేపట్టి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందిస్తామని అన్నారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నీటిపారుదల రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు ఇరిగేషన్ శాఖలో సమూల ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోని నీటిపారుదల శాఖలు 700 మంది ఏఈలను కొత్తగా నియమించామని, 1800 మంది లష్కర్లను పొరుగు సేవల పద్ధతిలో నియమించామని మంత్రి వివరించారు. మరో 1300 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు లేఖ రాశామని తెలిపారు. గత ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తెచ్చి ప్రాజెక్టుల పేరిట వెచ్చించినప్పటికీ రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని మంత్రి ఆక్షేపించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందిస్తూ రైతులకు మేలు చేకూర్చాలని లక్ష్యంతో ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టే ప్రతి పైసా రైతుకు మేలు చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా చుక్క నీటిని వినియోగించుకోకుండానే రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 66.7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట సాగు అయిందని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజకు కనీస మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలకు 500 బోనస్ అందిస్తున్నామని గుర్తు చేశారు. వచ్చే 5 ఏళ్లలో ప్రతి ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సన్నాలకు 500 బోనస్ తప్పక చెల్లిస్తామని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని భరోసా కల్పించారు. సన్నాలలో ఏ రకం సన్నధాన్యమైనా సరే మద్దతు ధరతో పాటు బోనస్ వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్న మేరకు తెలంగాణ సోనా, హెచ్ఎన్టీ, బీపీటీ రకాలు సాగు చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయనుందని వెల్లడించారు. సామాజిక న్యాయం మూల సూత్రంగా ప్రజాపాలన చేపట్టిన తమ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడుతూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని, యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, ఐటీఐలలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి అప్గ్రేడ్ చేశామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా హెలికాప్టర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని, యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, ఐటీఐలలో ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టి అప్గ్రేడ్ చేశామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఇరిగేషన్, సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా హెలికాప్టర్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. హిస్టారికల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా నేను ఎప్పుడు ఆ ప్రాజెక్టు కట్టిన తీరు, ఆ ప్రాజెక్టు 100 ఏళ్ల కింద కట్టడం, అప్పటి నుంచి నిరంతరంగా మరి చెక్కు చెదరకుండా ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ కొనసాగుతుందో నేను దాన్ని అడ్మైర్ చేస్తూ ఈరోజు వారికి రావడం జరిగింది. అక్కడ నిజాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా మొత్తం ఒకసారి రివ్యూ చేసినాము. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, ముందుకు ఏ విధంగా పోవాలనే విషయంలో. సరే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మరి ఎస్ఆర్ఎస్పీ కూడా విజిట్ చేసి ఒక ఇప్పుడు అందరూ చీఫ్ ఇంజనీర్స్, ఈఎన్సీస్, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఉమ్మడి జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఆహ్వానం పంపించి ఒక రివ్యూ లాగా చేసుకున్నాం. నేను ఈరోజు బీఆర్ఎస్, బీజేపీ శాసనసభ్యులు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. ఒక పాజిటివ్, కన్స్ట్రక్టివ్ దృక్పథంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మేలు చేయాలనే ఒక
దృఢ సంకల్పంతో ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ విషయంలో నిస్సందేహంగా భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన మరి ప్రాజెక్ట్. జవహర్లాల్ నెహ్రూ గారి విజిట్ చేసిన మరి ఈ చారిత్రక కట్టడం మనందరికీ ఎంతో గర్వకారణం. ఆ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం స్టోరేజ్ ఎంత ఉంది, మరి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, రబీకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, అవన్నీ కూడా ఈరోజు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా మేము చర్చించడం జరిగింది. 2-3 విషయాలు మేము తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. మరి ప్రజాప్రతినిధులందరి అభిప్రాయం మేరకు ప్యాకేజ్ నెంబర్ 21, ప్యాకేజ్ నెంబర్ 21, 22 and 27 పూర్తి చేయాలి, వేగవంతంగా చేపట్టాలని అని ఈరోజు నిర్ణయం తీసుకొని నేను కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రెగ్యులర్గా ఇప్పుడు ఈ కాలువలు, ఈ స్లూస్లు, ఈ ఓటీలు గత 10 ఏళ్లుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రొటీన్ వర్క్, సామాన్యంగా చేయాల్సిన పనులన్నీ నెగ్లెక్ట్ అయ్యి ఒక ఇంతగా ఇరిగేషన్ ప్రాజెక్టులకి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎంతో నష్టం జరిగింది. అంటే కాలువలకు మెయింటెనెన్స్ లేదు, జంగల్ క్లియరెన్స్ లేదు, చాలా చోట్ల షట్టర్లు కొట్టకపోయినాయి, చాలా స్లూస్లో ప్రాబ్లం ఉంది. సరే ఒకటి. అదేవిధంగా ఇక్కడున్న కాలువలకు కూడా మరి చాలామంది ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఆ విషయం తెలియజేశారు. వాల్ ఫుటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా కాలువల మరమ్మత్తు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క మరమ్మత్తు, కాలువలు, స్లూస్లు, షట్టర్లు, యూటీలు ఇవన్నీ కూడా మరి మెయింటెనెన్స్ కింద చేపట్టాలని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ ఒక విషయం తెలవాలి, 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖని ఎంత నెగ్లెక్ట్ చేసినంటే కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నెలకొంటున్న ఘటనలపై ప్రభుత్వం స్పందించింది. విద్యార్థులు అవస్థలు పడటానికి గల కారణాలు తెలుసుకోవడానికి గురుకులాల బాట పెట్టారు. బాల్కొండలోని మైనార్టీ గురుకుల పాఠశాలను టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. బాల్కొండ మండల కేంద్రంలో మైనార్టీ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ ను టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి సందర్శించారు. యూనిఫామ్ డైట్ పథకాన్ని పరిశీలించారు టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి. ప్రభుత్వం అందిస్తున్న భోజనం సరిగా ఉందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు సమాధానమిచ్చారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం అందించే ఆహారం నాణ్యంగా ఉందా లేదా అని స్వయంగా హాస్టళ్లకు వెళ్లి పరిశీలించాలని విద్యార్థులనే అడిగి తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు. విద్యార్థులతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. సంస్కృత్ ఉంది, తెలుగు ఉంది, హిందీ, ఇంగ్లీష్ ఉంది. ప్రధాన ఉపాధ్యాయుల గారికి, అలాగే ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన నా మిత్రులకు, చైర్మన్ వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి గారు, వెంకట్ గౌడ్ గారు, అలాగే వేదికపై ఆసీనులైన నా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం, నిజంగా కూడా మంచిగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకోవాలంటే, వాళ్ళు చదువు పైన దృష్టి పెట్టాలి అని అంటే మంచి ఆహారం చాలా అవసరం. ప్రోటీనియస్ ఫుడ్ అన్నది చాలా అవసరం ఉంటుంది. అది ఎవరి బాధ్యత? ప్రభుత్వాల బాధ్యత. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఇవాళ బాధ్యతాయుతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఈ రాష్ట్రం ఎన్నో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా ఇవాళ గత ప్రభుత్వాలు
గత పాలకులు చేసిన అప్పులను కట్టుకుంటూ అదేవిధంగా మనకు భవిష్యత్ అయిన పిల్లలని వాళ్లకు నాణ్యమైన విద్యను నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఏ దేశానికైనా కానీ నాణ్యమైన విద్య అన్నది చాలా అవసరం. ఇవాళ పిల్లల్ని మీరు ఎందుకు చదివిపిస్తున్నారు? మీలా కూలీలుగానో బీడీ కార్మికుల్లాగానో లేకపోతే కార్మికుల్లాగానో రైతు కూలీల్లాగానో వాళ్ళు ఉండకూడదు. వాళ్ళు మాలాగా కష్టాలు ఎదుర్కోకూడదు. వాళ్ళు మంచిగా చదువుకొని మంచిగా సంపాదించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ అత్యున్నత స్థాయిలో ఉండాలనే ఒక ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించి చట్టసభలో బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. మహాసభల ప్రారంభానికి ముందు అశోక చక్రం, సుత్తి కొడవలితో కూడిన నీల్ లాల్ జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో 2 రోజుల పాటు జరిగే బహుజన కమ్యూనిస్టు పార్టీ బీఎల్పీ రాష్ట్ర ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రారంభానికి ముందు రాష్ట్ర అధ్యక్షులు నల్ల సూర్యప్రకాష్ అశోక చక్రం, సుత్తి కొడవలితో కూడిన నీల్ లాల్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాసభలను ప్రారంభించారు. ఈ మహాసభలకు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎం గౌడ్, సబ్బని లతలు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నల్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ దేశ జనాభాలో దాదాపు 65% ఉన్న బీసీ కులాల ప్రజలు అసెంబ్లీ, పార్లమెంట్ లాంటి చట్టసభలకు ఎన్నికైతేనే ప్రస్తుత అసమానతల దోపిడీ వ్యవస్థ నుండి అత్యంత సామాజిక అన్యాయానికి గురవుతున్న ఎంబీసీలు, సంచార జాతులు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరంగా విముక్తి చెందుతారని ఆయన అన్నారు. దేశ జనాభాలో దాదాపు 65% బీసీ కులాల జనాభా ఉంటే అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంబీసీలు 39% ఉంటారన్నారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన ద్వారా వెల్లడైందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణలో బహుజన శ్రామిక వర్గ ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం నిర్మించడం ద్వారా మాత్రమే తెలంగాణ సమాజంలో 93% ఉన్న బహుజన శ్రామిక వర్గ ప్రజలకు సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ భావ సారూప్యతను సోదర పార్టీలకు చెందిన నేతలు, ఎంసీపీఐయు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు వడ్ల సాయికృష్ణ, బిహెచ్ కళ, అరుణ, మహిమూద్, ఎం ఆంజనేయులు, ఎం ఆజద్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అమరుడైన ఆయన ఆశయము సజీవంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ఈ సమాజం కోసము తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆయన జీవిత భాగస్వామైనటువంటి కమలమ్మ చాలా విషయాలు మన ముందు ఉంచడం జరిగింది. కాబట్టి దండి వెంకటన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా జనవరి 25వ తారీఖు నాడు ఆయన చనిపోయినటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖు నాడు అమరుడు కృష్ణస్వామి వర్ధంతి సభలు కూడా మనం చేసుకోవాల్సింది ఉంటుందనేది మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ మహాసభలు ఏదైతే ఈ ఉదయం సెషను మరి ఎవరైతే మన బిఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీలైనటువంటి మరి ఎంసీపీఐయు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి వనం సుధాకర్ గారు ఈ మహాసభకు వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చి మరి పాల్గొన్నటువంటి ఎంసీపీఐయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి వనం సుధాకర్ గారికి మన బిఎల్పీ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మరి కమ్రేడ్ పర్వతాలన్న కూడా తమ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి మన మహాసభలు విజయవంతం కావాలనేది తమ సందేశం ఇచ్చినటువంటి మన పర్వతాలన్న గారికి కూడా ప్రత్యేకంగా బిఎల్పీ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ముగింపు సందర్భంగా కళాకారుడు వచ్చిండ్రు, ఒక పాట పాడిన తర్వాత లంచ్ కార్యక్రమం ప్రారంభమైంది. మనమంతా
అన్నలుండే అని చెప్పని అప్పట్లో అనుకునే వాళ్ళం. కానీ వారిని మనం దాదాపు చూడకపోవచ్చు. కానీ వారి త్యాగం వెనకాల మార్క్స్, మావో అనే వ్యక్తులు ఉంటారు, వారి త్యాగం ఉంటుంది. అదే ఎర్ర జెండాకు సంబంధించినటువంటి అంశం. వాటిని ఆధారంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువులు చదవాలి, చదువులు చదివితే మనము అడవులకు పోవుడు కాదు, అధికారం ఉంటుంది, అధికారం ఉంటే అసెంబ్లీకి పోవచ్చు, పార్లమెంట్కి పోవచ్చు, మనం లీడర్లం కావచ్చు అని చెప్పినటువంటి మహనీయుడి బాటలో నడుస్తున్నటువంటి ఈ పార్టీకి మళ్ళొకసారి ప్రత్యేకమైనటువంటి జైవికులు తెలియజేసుకుంటూ, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా చదవాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, ఆ మహనీయులు ఇవలే ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పొడిసి పొద్దును ముద్దాడాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పొడిసి పొద్దును ముద్దాడాలిరా, గతమును నెమరేసి వర్తమానము విడిచి భవిష్యత్తుకు పునాదులెయ్యాలిరా, తక్కువ కులముకు తెలివెక్కుకుందాని తలలు నరికిన రామరాజ్యమురా, బ్రాహ్మణీయ కుట్రలోన బలి అయిన ఏకలవ్యుని బొటన వేలాయరా, బతుకంత బహుజనుల త్యాగాలురా, బతుకంత బహుజనుల త్యాగాలురా, బ్రాహ్మణీయుల ఏమో భోగాలురా, సదవాలిరా సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పుడిసి పొద్దును మోద్దాడాలిరా. అట్లా మహనీయులు చెప్పిన సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం అట్టహాసంగా మొదలైంది. కోచయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో లాంఛనంగా ప్రారంభించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కోటగల్లి బీసీఎస్సీ బాలికల వసతి గృహాలు తనిఖీ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వర్ని మండలం కోటయ్య క్యాంప్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో కామన్ డైట్ ప్లాన్ ను లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాలలోని స్టోర్ రూమ్ ను సందర్శించి కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డైరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు పరిశీలించారు. లైబ్రరీలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను, హెల్త్ కేర్ రూమ్ లో సదుపాయాలు, ఔషధాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలో అదనపు సదుపాయాలు అవసరం ఉన్నాయని గుర్తించిన కలెక్టర్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలను, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచడం జరిగిందన్నారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గణితం, ఆంగ్లం సబ్జెక్టులు అంటే భయాన్ని విడనాడాలని, పాఠాలు అర్థం కాకపోతే సంకోచించకుండా ఉపాధ్యాయులను అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నామనే భావనను దరిచేరనివ్వకుండా ఏకాగ్రతతో చదువుకుని జీవితంలో స్థిరపడడం ద్వారా కన్నవారి కలలు నిజం చేయాలని, గురువులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మర్చిపోకుండా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా గల అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను ఇక నుండి అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తారని కలెక్టర్ తెలిపారు.
కొత్త డైట్ మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా, పరిశుభ్రతను పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలిస్తారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. అంతకుముందు కలెక్టర్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల బీసీ, ఎస్సీ బాలికల వసతి గృహాలను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ సహాయ అధికారి నర్సయ్య, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి భూమయ్య, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏఓపీ సహదేవ్, సంక్షేమ వసతి గృహాల నిర్వాహకులు రాధారాణి, కల్పన తదితరులు ఉన్నారు. సో అన్ని అంటే యాంగిల్స్ లో కూడా దానికి మనకి ఇంప్రూవ్మెంట్ గురించి ఇప్పుడు మీ ముందు ఇది బుక్లెట్ కూడా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో డీటెయిల్డ్ గా మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ గా ఇవ్వడం జరిగింది. సో అది హాస్టల్స్ లో కూడా ఫాలో అవడం జరుగుతుంది. సో ఇవంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ముఖ్యంగా ఏమంటే ఎవరైతే ఈ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ లో విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి పౌష్టికాహారం అందాలి, బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి. అంటే ఇక్కడ మీకు తల్లిదండ్రులు కొంతమంది వచ్చారు కూడా. సో మీ పేరెంట్స్ ఇక్కడికి మిమ్మల్ని పంపించింది మెయిన్ ఉద్దేశం ఏమంటే మీరు ఇక్కడ ఉండి మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో అంటే ఫ్యూచర్లోన మీరు బాగా సెటిల్ అవుతారు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సో చాలా మంది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ లో కూడా ఈవెన్ మనకి ఐటీడీఏ ఉట్నూరు అవ్వచ్చు, ఐటీడీఏ భద్రాచలము, ఏటూరు నాగారము, సో అన్నిట్లో కూడా ఆశ్రమ్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా చాలా మంచి స్థాయికి వెళ్ళడం జరిగింది. సో మీరు కూడా బాగా చదువుకోండి. సో ఏమైనా మీకు డౌట్స్ వచ్చినా కూడా అంటే క్లాస్లో డౌట్స్ వచ్చినా కూడా మీరు మొహమాటంతో నేను డౌట్ అడిగితే పక్కన ఉన్నవాడు నా ఫ్రెండ్ ఏమైనా నాకు అర్థం కాలేదు అనుకుంటాడు, లేదు అంటే నాకు రాదు అనుకుంటారు అనేది కాకుండా సో చదువుకున్నప్పుడు కానీ మీకు లెసన్స్ చెప్తున్నప్పుడు కానీ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా మీరు టీచర్ని అడగాలి. అడిగితే మీకు ఆ డౌట్స్ క్లారిఫై అవుతాయి. సో దట్ మీకు ఆ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. అదర్వైజ్ మీరు డౌట్ ఉన్నా కూడా మీరు అడగకపోతే మీ డౌట్స్ సందేహాలు అలానే ఉండిపోతే మీకు ఆ సబ్జెక్ట్ అనేది టోటల్గా అర్థం కాదు. సో తర్వాత ఎగ్జామ్లో ఇబ్బంది పడతారు. సో గ్రాడ్యువల్గా మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అలా కాకుండా మీకు ఏ సబ్జెక్ట్లోనైనా డౌట్స్ ఉన్నా కూడా అది మ్యాథ్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా కూడా మీరు క్లారిఫై చేసుకోండి. మీకు స్టడీ అవర్స్ ఉంటాయి. మీకు ఫ్యాకల్టీ కూడా లక్కీగా మీరు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు కాబట్టి 24/7 ఫ్యాకల్టీ ఉంటారు. అదర్వైజ్ మీకు మీ క్లాస్లో బాగా చదివిన ఎవరైనా స్టూడెంట్ ఉంటే అతన్నైనా అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేయించుకోండి. బాగా చదవండి. మీకు ఎంతో అంటే ఎన్నో ఆశలతో మీకు మీ పేరెంట్స్ ఇక్కడ మీకు జాయిన్ చేశారు. సో కాబట్టి మీ పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు ఉంటాయి కాబట్టి చదవండి. అంటే మీరు పేరెంట్స్కి దూరం, సో అంటే అది ఒక సాక్రిఫైస్ లాంటిది. సో చాలా మంది స్టూడెంట్స్ ఇంట్లో ఉండే చదువుకుంటారు, బట్ మీరు పేరెంట్స్కి దూరంగా ఉండి చదువుకుంటున్నారు కాబట్టి ఇంకా కష్టపడి చదువుకోండి, మంచి స్థాయికి రావాలి. సో ఏ స్థాయికి వచ్చినా కూడా మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి. సో మనము ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మన పేరెంట్స్ని మర్చిపోకూడదు. సో మీ పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తున్నందుకు మీకు మంచి పొజిషన్లో వచ్చి మీరు మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. సో మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కామన్ డైట్ ప్రోగ్రామ్ ని అధికారులు ఆరంభించారు. సిరికొండ ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని వసతి గృహాలలో ఒకే రకమైన డైట్ అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సిరికొండ మండలంలో ముందుగా పిల్లలకు వారి తల్లిదండ్రుల మధ్య ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ ప్రభుత్వం అన్ని హాస్టల్స్లలో ఒకే విధంగా భోజనం మెనూ ఉండాలని నిర్ణయించి కామన్ డైట్ ప్రోగ్రామ్ ను మొదలుపెట్టిందన్నారు. ఈ కామన్ డైట్ ప్రోగ్రామ్ లో పిల్లలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారం ఉంటుందని, అప్పుడు పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉండి చదువుకోవడానికి వీలు ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులందరూ ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రోగ్రామ్ ను చుట్టుపక్కల ఉన్న పిల్లల తల్లిదండ్రులకు చెప్పి పిల్లల సంఖ్యను ప్రతి హాస్టల్స్ లలో పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ ప్రవీణ్, ఎస్టీ ఆశ్రమ పాఠశాల హెడ్ మాస్టర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కామన్ డైట్ ప్రోగ్రామ్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ హాస్టల్కి వెళ్ళినా ఈ రకమైన భోజనం మాత్రమే పెట్టాలని కామన్ డైట్ ప్రోగ్రామ్ నిర్ణయించడం అయింది. ఇలాంటి కామన్ డైట్ ప్రోగ్రామ్కి ఈ రోజున ఈ ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుంది. నేటి నుండి ఇదే డైట్ ప్రకారం అందరికీ భోజనాలు అందించబడతాయి. పిల్లలకు మనం అనుకుంటే అసలు మన ఇంట్లో కూడా ఇన్ని రకాలుగా పెట్టలేని పరిస్థితి. కాబట్టి మీరు మీ పిల్లలనే కాకుండా మీ ఇంటి పక్కల ఎవరైనా పిల్లలు ఉంటే కూడా ఈ హాస్టల్లో చేసి ఈ హాస్టల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ కాదందుకు మీ పిల్లల భవిష్యత్తుకు మీ ఇంటి పక్క వాళ్లకు వీళ్ళందరికీ చెప్తారని ఆశిస్తున్నాను. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మెనూ ఛార్జెస్ ఇది హాస్టల్ కాబట్టి ఇంకోటి ఇక్కడ ఏజెన్సీ సప్లై చేస్తారు. తర్వాత వీళ్ళు కూరగాయలు అలాంటివన్నీ ఫ్రెష్గా ఉన్నాయి చూసింది ఇప్పుడు అక్కడ అలాంటి కూరగాయలు పెడుతుంటారు. అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ అంటే పిల్లలకు సబ్బులకు అవి కూడా కాస్మెటిక్ ఛార్జెస్ అనేటివి కూడా పెంచడం జరిగింది. కానీ మన దగ్గర వీళ్ళే సప్లై చేస్తున్నారు ఆ పెన్షన్ డబ్బుతో కూడా. కాబట్టి మీరు ఇవన్నిటిని మీరు కూడా చూడాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి ఇస్తున్న ఆహారాన్ని చూడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ఇలాంటి పండుగ వాతావరణంలో మీరందరూ కోరిన భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమై వాసిల్లుతున్న మద్దుల లక్ష్మీ నరసింహస్వామి ఆయన వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో మద్దుల్ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూర్తిని, ఉత్సవ విగ్రహాలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు, యజ్ఞము నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం వేద బ్రాహ్మణులచే కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మరియు మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజ్ తదితర నేతలను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి మొమెంటోలను అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ మరియు వివిధ పార్టీల నేతలు, ప్రజలు పాల్గొన్నారు. అధ్యక్షుడు బాలరాజు గారికి, పెద్దలు మనోహర్ రెడ్డి గారికి, మిట్టపల్లి గంగారెడ్డి గారికి, సుభాష్ గారికి, మరి మండలం నుండి వచ్చిన భగవాన్ రెడ్డి గారికి, ముంజా గారికి, ఈ మన ఎఫ్ఆర్ఓ గారికి, మరి ఎర్రన్న గారికి, శేఖర్ గౌడ్ గారికి, శాంసన్ గారికి, మన అమృతపల్లి గంగన్న గారికి, ధర్మ గౌడ్, మిగతా మన నవీన్ గౌడ్, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున, శ్రీధర్ గౌడ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి మహిళా సోదరుల గ్రామం నుండి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మీకు అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, మీ అందరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష ఆరోగ్యాలతో, సుఖ సంపదలతో, మరి పాడి పంటలతో మీరందరూ కూడా ఆనందంగా మీ జీవితాన్ని ప్రసాదించాలని చెప్పి, మీ పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకొని మరి మంచి స్థానంలో ఎదగాలని చెప్పి ఎదిగేటట్టు మరి ఆ భగవంతుని కోరుకుంటూ,
మరి ఇక్కడ నిజంగా అంటే ఇక్కడ చక్కని అవకాశం ఈ టెంపుల్ దగ్గర నేను మరి ఎన్నికల్లో దర్పల్లిలో ప్రచారానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆగి నిజంగా ఆ భగవంతుని కోరుకొని మరి ఆశీర్వదించమన్నప్పుడు మరి మీ అందరి దయతోని ఆ భగవంతుడిగా జీవించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత మరి అనుకున్నాం అప్పుడు ఆ రోజు ఈ టెంపుల్కి ఏదో ఒకటి చేయాలని. అయితే మొన్న మన రాష్ట్ర R&B మినిస్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడ ఆగి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మరి ఇది పురాతనమైన టెంపుల్ మరి గ్రామ పొరిమేరలో ఉంది. గ్రామస్తులందరూ 7 గ్రామాలకు ఆరాధ్య దైవం ఇక్కడ. మరి ఈ టెంపుల్ని మనం అభివృద్ధి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పినప్పుడు మంత్రి గారు వెంటనే తన సొంత అకౌంట్ల నుండి ఒక 5 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. అది మీకు అందించడం కూడా జరిగింది. సో అంటే ఆ రోజు మళ్ళీ వాళ్ళు మొదలేమో ఇక్కడ ఇక్కడ మన కమ్యూనిటీ హాల్ లాంటిది పెట్టుకుందాం, మనం ఏదైనా కళ్యాణ మండపం లాంటిది ఉత్సవాలు జరుగుతాయి, ఇక్కడ టెంట్ల కింద కాకుండా అక్కడ చేసుకోవచ్చు అనే ఆలోచన ఉండే. తర్వాత మరి గ్రామ పెద్దలు మరి టెంపుల్ కమిటీ వాళ్ళు లేదు ఇక్కడ టెంపుల్నే మనం పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నప్పుడు తప్పకుండా మీరు ఎండోమెంట్లో పెట్టుకోండి, కామన్ గుడ్ ఫండ్ కింద మరి మీకు కాంట్రిబ్యూషన్ మీద మీకు తప్పకుండా ఇక్కడ ఫండ్ ఇప్పిస్తాము, ఈ టెంపుల్కి మనం అభివృద్ధికి మనం తప్పకుండా మనం చేసుకుందామని చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి అంటే కొంచెం ఈ ల్యాండ్ ఇష్యూ కొద్దిగా ఉన్నప్పటికీ మరి ఫారెస్ట్ సహకారంతో కూడా మరి వాళ్ళందరూ దేవుని దయతోని మరి గవర్నమెంట్ ద్వారా మనము ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీరు ఎంత కాంట్రిబ్యూషన్ కడితే దాని నిధులు అంతా ఉంటుంది. కాకపోతే కొంచెం మీకు తెలుసు కదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అనుకున్న స్థాయిలో ఫండ్స్ లేవు. కానీ మన నియోజకవర్గంలో ఇప్పటికే దగ్గర ఒక 10 టెంపుల్స్ మనం శాంక్షన్ చేయించుకున్నాము. సో రాబోయే కాలంలో తప్పకుండా మద్దుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టి మరి దీన్ని శాంక్షన్ చేయించుకున్నాం. దీన్ని ఈ టర్మ్లోనే నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకు ఈ గుడి అంటే చాలా నమ్మకం. ఊళ్ళో నుండి బయటికి వెళ్ళేటప్పుడైనా దండం పెట్టుకుని వెళ్తాం, వచ్చేటప్పుడైనా దండం పెట్టి మనం లోపలికి వస్తాం. అది మనకు ఆనవాయితీగా మారిపోయింది. మరి మా ఎమ్మెల్యే గారికి టికెట్ కన్ఫామ్ అయ్యి దర్పల్లికి వచ్చిన రోజు మేము ఇక్కడ పూజ చేయించి మొక్కుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారిని గెలిపించే స్వామి, మేము సాధనంత ఇక్కడ గుడి కోసం మా వంతు సహకారాలు అందిస్తామని చెప్పి మేము ఆ రోజు మొక్కుకొని తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినాం. సార్ మనం ఇక్కడ మొక్కుకున్నాం, మనం ఏదైనా ఒక షెడ్డు ప్రజల సౌకర్యం కోసం ఒక షెడ్ వేయాలని చెప్పి మేము సార్కు అభ్యర్థించినప్పుడు సారు స్పందించి ఈ అడవిలో షెడ్ ఎందుకు, మరి గుడి పురాతనమైంది కదా, చాలా పెద్ద ఎత్తున మరి గుడి నిర్మాణం చేపడదాం, ఆలోచన ఉందా అని కమిటీ వాళ్ళని అడగమని సార్ మాకు చెప్పారు. అప్పుడు మనం కమిటీ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా కడదామని ఇంతకుముందు అనుకునే కారణాల వల్ల అది వాయిదా పడ్డది. మరి మీరు ముందుకు వస్తే సార్ సపోర్ట్ చేద్దామంటే కడదామని చెప్పేసి వాళ్ళు ఎమ్మెల్యే ఒక అప్లికేషన్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే గారికి, గుడికి సహాయం చేయమని చెప్పేసి. ఎమ్మెల్యే గారు ఎండార్స్మెంట్ చేసిస్తే దేవాదాయ ఎండోమెంట్ కమిటీకి మనం రెఫరెండం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళకు కూడా రెఫరెండం పంపించినాం, సర్వే చేయించి కొంతవరకు మిగిలి ఉంది. సార్ తొందరగానే పూర్తి చేస్తారు. తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంత్రి గారు దర్పల్లికి వచ్చిన రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు మంత్రి గారికి, అన్న ఇది మా వాళ్ళకు చాలా నమ్మకమైన గుడి, నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం, మీ వంతు సహకారం కావాలని ఎమ్మెల్యే గారు అనగానే మంత్రి గారు కూడా చాలా పెద్ద హృదయంతో అప్పటికప్పుడు 5 లక్షలు తన వంతుగా సహాయం ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా గుడి నిర్మాణం మన కమిటీ కంటే మన గ్రామం కంటే ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. ఖచ్చితంగా ఎవ్వరి రూపాయి ఖర్చు లేకుండా పార్టీ కార్యకర్తలుగా ఎమ్మెల్యే గారి అనుసరులుగా ప్రతి పనికి మేము ముందుండి రూపాయి ఖర్చు లేకుండా తిరుగుతాం. 7 గ్రామాల వాళ్ళని కూడా మేము కలిసాం. 7 గ్రామాల నుంచి కూడా చందాలకు ముందుకొచ్చారు. దాదాపు 1 కోటి రూపాయలతోని డిసెంబర్ 17 జాతీయ పెన్షన్స్ డేను విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. పెన్షనర్స్ డే సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. శనివారం సంఘ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామ్మోహన్ రావు మాట్లాడుతూ పెన్షనర్స్ డే సందర్భంగా 2 రోజుల పాటు ఆటల పోటీలను రిటైర్డ్ ఉద్యోగులకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించి డిసెంబర్ 17న దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా పెన్షన్ అనేది ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవడం కోసం పునరంకితం అవ్వటం కోసం ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్,
నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ప్రసాదరావు, జిల్లా నాయకులు హమీదుద్దీన్, రాధాకిషన్, ప్రసాద్, సిర్పలింగయ్య, డి లక్ష్మీనారాయణ, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 17 జాతీయ పెన్షనర్స్ డే సందర్భంగా న్యూ అంబేద్కర్ భవన్, ఖలీల్వాడి, నిజామాబాద్ నందు పెద్ద ఎత్తున పెన్షనర్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే బోధన్ పి సుదర్శన్ రెడ్డి గారు, ప్రత్యేక అతిథిగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, అదేవిధంగా మా తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ అయినటువంటి తాహర్ బిన్ హమ్దాన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజిరెడ్డి గారు, అదేవిధంగా మన పెన్షనర్ల జాతీయ నాయకురాలు శ్రీమతి సంయుక్త గారు, వీరందరూ కూడా, అదేవిధంగా జిల్లా కోశాధికారి డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి దశరథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అడిషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి ఎస్ కిరణ్ కుమార్ గారు కూడా, అడిషనల్ కలెక్టర్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో అతిథిగా హాజరవుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా అధిక సంఖ్యలో ఉదయం 10:30 గంటలకి తిలక్ గార్డెన్ నందు ఉన్నటువంటి న్యూ అంబేద్కర్ భవన్లో హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మేము 15, 16 తేదీల్లో ఆటల పోటీలు కూడా రిటైర్డ్ ఉద్యోగుల కోసం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆటల పోటీల్లో కూడా విజేతలైనటువంటి వారికి బహుమతులు జిల్లా కలెక్టర్ గారు ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయడానికి సహకరించాలని. ప్రతి మనిషికి ఉండే సర్వేంద్రియాలలో నయనాలు చాలా ముఖ్యమైనవి అని కోటగిరి మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో కంటి చూపు పోయిన వారికి తన వంతుగా సహాయాన్ని అందించి వైద్యం చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన పాత పుతంగల్ షేక్ హనీఫా కంటి చూపు కనబడడం లేదని పొతంగల్ నాయకులు కోటగిరి మాజీ మండల కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం దృష్టికి తీసుకుపోవడంతో ఆయన వెంటనే స్పందించి షేక్ హనీఫా ఇంటికి వెళ్లి ఆమె కంటి చూపు పోయిందని తెలుసుకున్నారు. బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి తీసుకెళ్లి దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించి 10,000 రూపాయలు సహాయం చేశారు. ఈ సందర్భంగా మండల మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ షేక్ హనీఫా నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆమె కంటి చూపు పోయి ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తుల ద్వారా తెలుసుకోవడం జరిగిందన్నారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి తన వంతు సాయంగా ఆపరేషన్ చేయిస్తానని చెప్పడం జరిగిందని, 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి వైద్యం చేయించడం జరిగిందన్నారు. అలాగే రెండో కన్నుకు సైతం 6 నెలల తర్వాత అదే హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కోటగిరి ఉమ్మడి మండలంలో ఎవరికైనా కంటి చూపు లేదని తెలిస్తే తన దగ్గరికి తీసుకురావాలని, తన వంతు సహాయంగా వారికి కంటి చూపు కోసం వైద్యం చేయించడం జరుగుతుందని అన్నారు. అలాగే కంటి చూపు ఆపరేషన్ చేసుకున్న షేక్ హనీఫా మాట్లాడుతూ తాను 2 కళ్లను కోల్పోయి ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న సమయంలో తనకు కంటి చూపు వచ్చే విధంగా వైద్యం చేయించి ఆర్థిక సాయం అందించిన డాక్టర్ హకీం కి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వ్యక్తికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆమె కోరింది. ఈ కార్యక్రమంలో జల్లపల్లి ఫారం గ్రామ పెద్దలు షేక్ షేరు, హంగర్గ ఫారం రబ్బానీ, డాక్టర్ సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు. బహుశా ఒక 15 రోజుల తర్వాత మనకు సమాచారం అందిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి ఆమె కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. ఎవరైతే చాలా బీద పరిస్థితులు ఉన్నారో, తన కళ్ళు కోల్పోతున్నారో వారికి సాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. ఇట్టి సేవా కార్యక్రమం ఎవరైనా మా మండలికి చెందిన వారు ఉంటే మాకు తెలియజేస్తే, నాకు కానీ షేరుకు కానీ దత్తుకు కానీ ఎవరు కూడా తెలియజేస్తే మేము అయినంత వరకు వాళ్ళ కంటి చూపు తెచ్చే ప్రయత్నం చేస్తాము. ఇది మా సేవా కార్యక్రమం అందరూ అందించుకోవాలని కోరుతూ నా ఉపశమనం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసుల శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం. పోలీసుల సహకారంతో విస్తృత ప్రచారం. రాజీ పడ్డ వారికి సత్వర న్యాయం. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు బతుకమ్మను దూరం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. సమస్యల సుడిగుండంలో సంక్షేమ వసతి గృహాలు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విమర్శలు. పూడికను తొలగించి నిజాం సాగర్ శ్రీరామ్ సాగర్ కు పూర్వ వైభవం. ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఉత్తమ్. ప్రయాణ ప్రాంగణానికి తప్పిన మేకల సంత బెడద. స్పందించిన ఆర్టీసీ అధికారులు. ప్రైవేట్ వాహనాలకు నో ఎంట్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.